ఆధ్యాత్మిక ఎదుగుదల కోసం అవసరమైన 4 సరైన ప్రయత్నాల గురించి ఈరోజు క్లుప్తంగా చూద్దాం. ఈ ఆలోచన బౌద్ధ మతంలోని ఆర్య అష్టాంగ మార్గంలో చాలా ముఖ్యమైనది. దీన్నే సమ్మా వాయామ అంటారు, అంటే సరైన ప్రయత్నం అని అర్థం. ఇక్కడ అసలు విషయమేంటంటే, ఆధ్యాత్మిక పురోగతి అనేది యాదృచ్ఛికంగా రాదు. దానికి మనం చాలా చురుకుగా ఒక ఉద్దేశంతో కృషి చేయాలి. సరే, ఈ ప్రయత్నాన్ని 4 పనులుగా విభజించారు. మొదటిది ప్రతికూలతను అదుపు చెయ్యడం. అంటే మనస్సులోకి ఇంకా రాని చెడు ఆలోచనలని రాకుండా ఆపాలి. ఆ తర్వాత ఒకవేళ మనస్సులో కోపం, అసూయ లాంటివి ఇప్పటికీ ఉంటే వాటిని చురుగ్గా వదిలించుకోవాలి. ఇక రెండవది సానుకూలతను పెంచుకోవడం. ఇక్కడ కూడా 2 పనులున్నాయి. మనలో ఇంకా లేని దయ, జ్ఞానం లాంటి మంచి లక్షణాలను మనం కావాలనే సృష్టించుకోవాలి. ఆ తర్వాత మనలో ఇప్పటికీ ఉన్న మంచి గుణాలను పోగొట్టుకోకుండా చూసుకోవాలి. అంతేకాదు, వాటిని ఇంకా పెంచి పరిపూర్ణం చెయ్యాలి. చివరిగా, అసలు ఈ ప్రయత్నానికున్న విలువ ఏంటి? చూడండి, అధికారం, సంపద ఇవన్నీ తాత్కాలికం. కాని బుద్ధుడేం చెప్పారంటే, ప్రపంచం మొత్తాన్ని పాలించే చక్రవర్తి కంటే జ్ఞానోదయంలో మొదటి అడుగు వేసిన వ్యక్తి గొప్పవాడని. ఎందుకంటే ఈ ఆధ్యాత్మిక ఫలాలు దుఃఖాన్ని శాశ్వతంగా అంతం చేస్తాయి. సో ఈ 4 ప్రయత్నాలు స్పష్టంగా చెప్పేది ఒక్కటే: ఆధ్యాత్మిక పురోగతి అనేది మన కోరిక, మన శక్తిని ఉపయోగించి సాధించే ఒక చురుకైన ప్రక్రియ.